అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మనసు చాలా వికలం చాలా భారంతో మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే ఎవ్రీడే నేను యూట్యూబ్ అప్డేట్ చూస్తూ ఉంటాను. అప్డేట్ ఇష్యూస్, కరెంట్ ఇష్యూస్ అన్నీ చూస్తూ ఉంటాను. సో అందరి ఒపీనియన్స్, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తారు. కొంతమంది డైరెక్ట్గా చూసి కళ్ళతో చూసింది చెప్తారు. కొంతమంది విని ఇంకేదో ఊహించి దాంట్లో ఇంకా కల్పించుకొని ఏవో మాట్లాడతారు, ఏవో చెప్తారు. బట్ ఇక్కడ నేను చెప్పొచ్చుది ఏంటంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి వాళ్ళు చేసే పనిలో కొన్ని ప్రామిసెస్ చేయాల్సి వస్తుంది. అవేంటంటే నిష్ఠతో చేయాలి, నిష్పక్షంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, కష్టపడి చేయాలి, ఎవరికి బాధ పెట్టకుండా తనకు కూడా బాధ కలగకుండా చేయాలి, అన్నీ బ్యాలెన్స్డ్గా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతరాత్మది వినాలి. మన అంతరాత్మ మనకి ఏం చెప్తుందో దాన్ని మనం పట్టించుకోము. అంతరాత్మ మనకి దేవుడితో సంబంధం ఉంటుంది. సో అంతరాత్మ మన దేవుడితో మాట్లాడుతుంది. అంతరాత్మ ఎప్పుడు మంచి చెప్తుంది, చెడు చెప్పదు. సో కొంతమంది అంతరాత్మని పట్టించుకోరు. వాళ్ళకి లోపలే మనసులో ఏదో వస్తుంది, ఏదో అనుకుంటారు లోపల. బట్ కొన్ని బలమైన కారణాల వల్ల అవుట్ సైడ్ చిన్న ఫోర్స్ అయినా అనుకోండి, పై ఆఫీసర్స్ నుంచి ఫోర్స్, ఏదో ఒక కారణం వల్ల వాళ్ళు చెప్పలేకపోతారు. కానీ ఇక్కడ చెప్పొచ్చుది ఏంటంటే నేను నా చాలా కొన్ని వీడియోలు నేను ప్రెజెంట్ చేశాను. అందులో ఫస్ట్ వీడియోలో నేను ఒక 3 hours చేశాను. ఎంతమంది చూసారో నాకు తెలీదు. అది కానీ చూస్తుంటే చాలా మందికి కనువిప్పు కలిగేదేమో అనుకుంటున్నాను. కానీ అది చాలా లెంగ్తీ అవ్వడం వల్ల చూడటం లేదు. ఎనీహౌ, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఒక పాస్టర్, మీకు అందరికి తెలిసిందే, అభినయ్ పాస్టర్ మీద అది నిందలు మోపారో, లేకపోతే నిజంగా నిందలో, లేకపోతే అబద్ధం నిందమో, అవన్నీ ఒక పక్కన పెడదాం. అతను ఫస్ట్ టార్గెట్ ఏంటి అసలు? అతను పాస్టర్ ప్రవచనాలు చేస్తున్నాడో లేదో అదంతా వేరే విషయం. చేస్తున్నాడు అనుకోండి, అతని పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టేద్దాం. అవన్నీ మనకు అనవసరం. ప్రస్తుతం మనం ఒక పిన్ పాయింట్లో మాట్లాడదాం. అతను పాడేరులో పాదయాత్ర చేస్తూ ఎక్కడెక్కడ ఆ ఊళ్ళలో అన్ని సదుపాయాలు ఉన్నాయో లేదో అవి చెక్ చేయడం మాత్రమే అతను చూశాడు. అంతవరకే అతను చేస్తున్నాడు. అక్కడ వాళ్ళు పెట్టిందే తింటున్నాడు. వాళ్ళకి డబ్బులు అడుగుతున్నారో లేదో అతను, అది మనకి అనవసరం. అది కొంతమంది అబద్ధం చెప్పించేయాలవచ్చు, లేకపోతే నిజం చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. అతను డబ్బులు అడగరు, ఏది పెడితే అది తింటారు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మ్యాక్సిమం అంటే చాలామంది ఒక 90% అనుకున్న వాళ్ళు నిజమే చెప్పారు. ఎక్కడ అతనికి భోజనం పెడతారో అక్కడ తింటాడు. సో కమ్ టు ద పాయింట్. అతను ప్రతి సదుపాయాన్ని చెక్ చేశాడు అక్కడికి వెళ్ళి. అంటే ప్రజలు అతనికి ఏం తట్టిందో ఒక్కొక్కటి తడుతుంటుంది చూడండి. ఇప్పుడు నేను అన్ని విషయాలు పెద్ద లెవెల్లో మాట్లాడలేను. బట్ స్టిల్ పొలిటీషియన్స్, మన మినిస్టర్స్కి వాళ్ళకి కొన్ని తడుతుంటాయి. అయ్యో ప్రజల్లో ఈ సదుపాయం లేదు, ఇది ఇద్దాము, రోడ్డు అక్కడ బాగాలేదు, అక్కడ రోడ్డు కట్టిద్దాం, ఇక్కడ బ్రిడ్జ్ లేదు, బ్రిడ్జ్ వేయిద్దాం, ఇక్కడ నీళ్ళు లేవు, ఆ నది నుంచి నీరు తెప్పిద్దాం. ఇలా చాలా, అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఆలోచించి వాళ్ళకి సదుపాయాలు సమకూరుస్తూనే ఉంటారు. ఓకే, సమకూర్చడానికి ప్రయత్నిస్తారు, దానికి ప్లాన్ చేస్తారు, చాలా ఉంటాయి. అవి పెద్ద హై లెవెల్. ఓకే, బట్ ఇక్కడ చిన్న విషయాలు, చిన్నవి ఏంటంటే చిన్న పల్లెటూరుల్లో వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఉండడానికి
మంచి ఇల్లు, వాటర్ ఫెసిలిటీ అండ్ రోడ్ ఫెసిలిటీ అండ్ చిన్న స్కూల్స్, హాస్పిటల్స్. సో అతను చెక్ చేసిందంతా ఇదే. ఇప్పుడు ఒకటి అంటాను నేను, సరే అభినయ్ పాస్టర్ని మీరు అనొచ్చు, అతను ఒక పాస్టర్ పని చేసుకోవాలి కదా అని. అందరూ పాస్టర్ పని చేస్తారండి. పాస్టర్స్ ప్రసంగాలు చేస్తారు, మాటల వరకే, వాళ్ళేం చెయ్యరు. ఎందుకంటే అందరి గురించి చెప్పను, కొంతమంది చాలా ఇంకా అది వేరే టాపిక్లను మాట్లాడతాను. కానీ ఇతనికి ప్రేరేపణ కలిగింది. ఎందుకో ప్రేరేపణ కల్పింది, ఒక మంచి పని చేద్దామని. ఊరికనే 10 వాక్యాలు చెప్పి చర్చిలో ప్రసంగాలు చేసి డబ్బులు గుంజుకుంటే అందులో కొంతమంది మారుతారు, వినేవాళ్ళు ఉంటారు, వింటారు, బాగుపడతారు, లేకపోతే లేదు, అది అక్కడికి అయిపోతుంది. కానీ ఇతను ప్రాక్టికల్గా పాదనడకలో నడిచి వెళ్ళి అంత కష్టపడే అవసరం ఏమొచ్చింది? అది కూడా మండుటెండలు వేసవి కాలంలో. అతను తెలుసు మంచి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, స్నానానికి అక్కడ ఏం ఉండవు. అంత కష్టపడి చేస్తారు. కొన్ని మనిషి చెడ్డ పనులు చేశారనుకోండి, మనం మనిషిలో మంచి చెడు రెండు చూడాలి, ఏది మ్యాక్సిమంగా ఉందని. అతను మంచి పని ఒకటి పూనుకున్నాడు కదా, అతను ఏం తప్పు చేశాడు అందులో? అందరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడైతే సదుపాయాలు లేవో యాక్చువల్గా ఫండ్ గురించి అడిగాడు, ఫండ్ వచ్చిందా లేదా, వస్తే ఎందుకు ఈ పని జరగలేదు. అతను ఎవడో అనుకోవచ్చు, అడగడానికి అధికారం లేదు. అతను మనుషులు మాట్లాడలేకపోతే, అక్కడున్న ట్రైబల్స్ వాళ్ళకి అంత మాట్లాడే ధైర్యం ఉండదు, వాళ్ళంత మాట నేర్పు ఉండదు. సో వాళ్ళందరి తరపు నుంచి ఇతను ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వెళ్ళి అతనితో మాట్లాడి పని చేయాలని చూశాడనుకోండి, అక్కడ చేసేవాళ్ళు మ్యా అనుకొని ఆ మాటలే లేక, మాటలు దొరక్క వాళ్ళు తప్పించుకోవడం ఏదో చేశారు. అంటే వాళ్ళకి కూడా తెలియదు అసలు ఆ ఫండ్స్ ఏమవుతున్నాయో, ఎందుకు రోడ్లకి అంత డబ్బు వచ్చినా కానీ ఎందుకంటే ఇప్పుడు ఓట్లు ఎలక్షన్లో ప్రామిస్ చేస్తారు కదా, మీ ఊళ్ళకి ఇవి చేస్తాము, స్కూల్స్లో మంచి టీచర్స్ ఇస్తాము, మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము, మంచి వాటర్ సదుపాయం ఇస్తాము, ఇంటింటికి ఒక పైపు లేకపోతే ఇంటింటికి ఒక బోరు పెడతాము, ఇవన్నీ చెప్తారు కదా. అతను రియల్గా అభినయ దర్శన్ చూపించాడు కదా వీడియోలో, ఎంతెంతో దూరం వెళ్ళి ఒక నుయ్యి నుంచి అందులో నీళ్లు కూడా కొంచెం ఉంటే అవి తోడుకొని తెచ్చుకొని అంత అప్పెక్కి వరదల్లో జారిపోయి ఆ బిందులతో మోస్తూ ఇంటికి వెళ్తున్నారు. అవి కూడా చాలినంత నీళ్లు, అవి స్నానానికే పనికొస్తాయి, వంటకే పనికొస్తాయి, దేనికో మరి తెలీదు. అక్కడ మంచి చెరువులు కూడా లేవు. సో ఇవన్నీ సామాన్యంగా మనం ఏసీల్లో ఉంటున్నాం, సరే బాగుంది. కానీ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే, ప్రాక్టికల్గా దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎంత కష్టాల్లో బ్రతుకుతున్నారో అవి ఎవరు ఆలోచించుద్దా? సరే మినిస్టర్లు ఇచ్చారు, వాళ్ళకి ప్రామిస్ చేశారు ఇవన్నీ మీకు చేస్తామని, వాళ్ళ పెద్ద పనులు కాబట్టి మర్చిపోతారు. ఓకే, అతను ఫండ్స్ ఇచ్చేస్తారు, వాళ్ళు ఆ విలేజ్కి కావాల్సినంత ఫండ్స్ ఎవరికి ఇవ్వాలో ఆ పై అధికారికి అనుకోండి, లేకపోతే ఎమ్మెల్యేకి అనుకోండి, పంచాయతీ దాన్ని ఏమంటారు, ప్రెసిడెంట్ అనుకోండి, సర్పంచ్ అనుకోండి, ఇచ్చే ఉంటారు. మరి అయితే వాళ్ళందరి తరపున అయితే అడగడం తప్పేంటి? మీకు సర్పంచ్గా మీరు ఈ ఊరికి ఏం చేశారు? ఇంతవరకు ఇంత అమౌంట్ ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడో కదా శాంక్షన్ అయింది, మరి ఇంతకాలం బట్టి ఎందుకు చేయలేదు? అంతే తప్ప. వాళ్ళందరూ వాళ్ళు ముందే కదా చెప్పారు, ఇవన్నీ మాకు చేయలేదండి, మాకేమీ సదుపాయలేదు, మేము అప్పటి నుంచి మేము కష్టపడుతున్నాం అంటే వాళ్ళ వైపు నుంచి అతను అనడం తప్ప, అడగడం తప్ప. అతను పోనిస్తారు, ఇతను అడిగారు, మరి వాడు కరెక్ట్గా సరైన సమాధానం ఎందుకు ఇవ్వలేకపోయారు? మాకు ఫండ్ అందింది, ఎంత ఖర్చు పెట్టాము, ఎంత రెడీ చేసాము, లేకపోతే కుదరలేదనో, లేకపోతే మాకు అసలు ఫండ్ రాలేదు, ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి కదా. ఏమీ చెప్పకుండా కామ్గా ఊరుకొని చూస్తామండి, మాట్లాడతామండి, మా వల్ల కావట్లేదు, ఏదో చెప్పాలి కదా. అలా చెప్పకుండా దాటేశారు కదా, మరి ఏం చేయాలి? మరి అట్టప్పుడు ఇద్దరు పై ఆఫీస్ చెప్తారు కదా వాళ్ళ వైపు నుంచి డ్యూటీ తీసుకొని. ఎందుకంటే ఇక్కడ చేయాల్సిన పనులు ఎవరు చేయాలో అక్కడ చేయట్లేదు.
అతను మమ్మాటికి ఏ తప్పు చేయలేదు. అభినయ్ దర్శన్ అతని పర్సనల్ లైఫ్ వదిలేయండి. కొంతమంది ఛానల్స్ అది పట్టుకొని అతని పర్సనల్ లాఫీ ఆ ముగ్గురు పిల్లలు. ఇంకోటి నేను నోటీస్ చేశాను, అభినయ్ దర్శన్ చేతి మీద టాటూ ఏదో పేరు రాసిందని. అది క్లియర్గా ఉంది, హ్యాపీ అని ఉంది. హ్యాపీ మీరైనా ఎప్పుడైనా చదువుకోండి. హ్యాపీ అని రాస్తుంది, HAPPY అంతే. ఎందుకండి అబండాలు వేస్తారు? అతనైనా తప్పు చేశాడా? పోనీ నాటకం అంటున్నారు, ఏదో నాటకం ఆడాడో లేదో మనకు తెలీదు. ఏదైనా మంచి అనుకోండి, వాళ్ళు ఎవరో చేశారనుకోండి, మనం ఇంకో విధంగా ఆలోచిద్దాం. గిట్టని వాళ్ళు ఎవరి మీద అయితే వాళ్ళు పై అధికారి చెప్పాడో అతను వాళ్ళే చేస్తుంటారేమనుకోండి. పోనీ అలా కాదనుకో ఇతనే చేయించాడు అనుకోండి, ఇతనైనా అట్రాక్ట్ చేయడానికి అనుకోండి. ఆ పెద్ద పెద్ద ఆఫీసర్లో లేకపోతే మినిస్టర్స్కో వాళ్ళు చెప్పాలని ఏదో ఒకటి మెసేజ్ పంపాలని చేశాడనుకోండి. ఎందుకు మీరంతా అతను చేసే యాక్షన్కి భుజాలు తడుముకొని అతన్ని కస్టడీలో తీసుకొని జైల్లో పెట్టేసి మాట్లాడనీయకుండా చేస్తున్నారు? అతను ఉన్న నిజం చెప్పనీయకుండా చేస్తున్నారు, అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఒక్క కోణంలోనే కాదు, 10 కోణాల నుంచి ఆలోచించాలి మనం. ఒక చిన్న పిల్లాడే ఆలోచిస్తాడు కదా. పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్నారు, ఆఫీసర్ పోస్ట్లో ఉన్నారు, ఐజీ గారు, పోలీస్ కమిషనర్ గారు, వీళ్ళంతా అన్ని కోణాల నుంచి ఆలోచించలేరు. అదో పురుగు అంటే ఇదే తోక అనుకుంటే ఎలాగా? మా సామాన్య మానవుడికి ఇంకా సపోర్ట్ ఏముంటుంది? సరే మీరు మతపరంగా అన్నారనుకోండి, ఇంకా రెండో పాయింట్, అతని అతని అభినయ్ దర్శన్ నేను ఒక తల్లిలాగా అతనికి నేను ఆదరిస్తాను, తల్లిలాగా ప్రేమిస్తాను. ఎందుకంటే అతను ఫస్ట్ ఇంకా పాస్ట్ చెప్పను, బట్ ఎందుకో అతని మాటల్లో నేను ధైర్యం చూశాను. అతను ఏదైనా సాధించగలని చూశాను నేను. ఆ ధైర్యం అతనిలో ఉంది. సో నేను అనుకున్నా, ఇతను చూద్దాం, గమనిద్దాం అసలు ఏం చేయబోతున్నాడని. సో అతను ఎప్పుడైతే పల్లెటూరులో సదుపాయాలు చూడటానికి నేను పాదయాత్ర చేస్తున్నా అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరు చేయలేని పని నువ్వు చేస్తున్నావు బాబు అని థ్యాంక్స్ చెప్పాను. సరే అది వేరే విషయం అనుకోండి. పోనీ అందులో ఎక్కడైనా రోడ్డు మీద క్రిస్టియన్గా మీరు మారండి, లేకపోతే మీకు సదుపాయం ఇప్పించను అని ఎక్కడైనా రాశాడా? ఎక్కడైనా మాట వాడాడా? ప్రూఫ్తో నాకు చెప్పండి. ఎక్కడైనా నేను అతను ప్రతి వీడియో నేను గమనిస్తుంటాను, ఏం చేస్తున్నాడని అప్ టు డేట్ ఎవ్రీడే లేటెస్ట్ వీడియో ప్రతిరోజు చెక్ చేస్తాను, ఏం మాట్లాడుతున్నాడు, ఏ పని చేస్తాడో చూస్తానని. అతను రియల్గానే చేస్తున్నాడు లేకపోతే నాటకాలు ఆడుతున్నాడని. బట్ నాకు ఎక్కడ అతను నాటకం ఆడినట్టు కనిపించలేదు. అతను ఒకటి చెప్తున్నాడు, నాకు ఇక్కడ ఎవరికి సదుపాయాలు నాకు కనబట్టలేదు, వీళ్ళంత బాధపడుతున్నారు. సో వీళ్ళ బాధని నేను ఎలాగైనా పోగొట్టాలి, వీళ్ళకి సదుపాయాలు ఇవ్వాలి, పెద్దవాళ్ళతో మాట్లాడాలి. ఇది ఒకటే మాట, అతనికి ఏమీ అనుకోలేదు. అది తప్ప పోన్లేండి, అతనికి ఏం పొలిటికల్ ఎంపీ అయిపోవాలనో లేకపోతే మినిస్టర్ అవ్వాలని కోరిక లేదు. సరే ఉన్నా సరే తప్పు లేదు. ఎందుకంటే కష్టపడి సాధించే మనిషికి ఆ హక్కు దమ్ము ఉంటాయి. అతను పేదల వైపు నుంచి, ట్రైబల్స్ వైపు నుంచి పోరాడటం అది నేరము కాదు, వాళ్ళకి లీడర్గా ఉండడం తప్పు కాదు. ఎవరు మీకు అధికారం ఇచ్చారంటారా? ఎవరికి అది అధికారం ఇవ్వరు. వాళ్ళ యొక్క వాళ్ళ కష్టం, వాళ్ళ పట్టుదల వాళ్ళకి అది అధికారం ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా సొసైటీ వెళ్ళాలంటే నాకు ఎన్నో కష్టపడిన వాళ్ళు, ఎంతోమంది అన్యాయం అయిపోతున్న వాళ్ళు, ఎంతోమంది స్త్రీలు అన్యాయంగా విమర్శకి, అన్యాయంకి, తర్వాత దాన్ని ఏమంటారు అవమానాలకి గురయ్యి రోడ్డును పడుతున్నారు. వాళ్ళకి వైపు కూడా నేను మాట్లాడాలి. చూస్తూ నేను ఊరుకోలేను. కొన్ని నిజాల సమాజాలకు తెలియవు. ఇప్పుడు మీరు మినిస్టర్లు కూడా బ్లేమ్ చేయాల్సింది లేదు ఇక్కడ. ఎందుకంటే మినిస్టర్లు అంతా పెద్ద పెద్ద పనుల్లో బిజీగా ఉంటారు. వాళ్ళ దేశ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి బాగు చేయడం, మెరుగుపడడం, ఇవన్నీ చిన్న చిన్న వాటికి ఎంత పట్టింది, ఎక్కడ తిరగడానికి టైం ఉంటుంది?
మీరు మినిస్టర్ని ప్రేమ చేయడానికి ఎక్కడా లేదు. ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఎవరికి ప్రేమ చేయడం లేదు. ఓన్లీ చేయాల్సింది ఎవరికైతే ఆ పనులు అప్పగించారో ఆ మధ్యలో ఉన్న ఆఫీసర్లు, వాళ్ళే దీనికి బాధ్యులు, వాళ్ళే రెస్పాన్సిబిలిటీ, వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఎవరడిగినా ఒక సామాన్య మనిషి వెళ్ళినా, బాబు ఒక ఇంటి నుంచి ఒక పేదదా వెళ్ళి, బాబు మాకు నేను ముసలిదాన్ని అయిపోయాను, నేను ఇప్పుడు అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకోలేను, నా కూతురికి బాగాలేదు, నాకు ఇంట్లో పైపు వేయించండి అయ్యా అని చెప్పడం తప్ప? ఇప్పుడు ఆవిడ అడగలేదనుకోండి, ధైర్యం చాలదే, నువ్వు నోరు మూసుకుని ఉండి అందరు ఎలా బ్రతుకుతున్నారా బ్రతుకు అని ఈ ఆఫీసర్లు అంటే వాళ్ళు ఎక్కడ పోవాలి? ఎవరో దేవుడు లాంటి వాళ్ళు వాళ్ళకి సహాయం చేయడానికి రావాలి కదా, వాళ్ళ వైపు నుంచి మాట్లాడాలి కదా. అదే కదా అభినయ దర్శన్ చేశాడు. దానికి అతన్ని పట్టుకొని జైల్లో వేసేసి అతని మీద నిందలు మోపి, ఇంకొకటి వాళ్ళ ఆవిడన్ని మాటలు కూడా నేను ఒక్కొక్క పొల్లు పోకుండా ఒక్కొక్క మాట విన్నాను. ఎక్కడ అభినయ దర్శన్ని ఏ కొసాను కూడా తిట్టినట్టు లేదు. అతన్ని ఆయన అన్నది గౌరవంగా మాట్లాడింది, ఎక్కడ కూడా తిట్టినట్టు లేదు, చెడు కూడా మాట్లాడలేదు. మా ఆయన తిరిగిపోతూ మా ఆయన ఎక్కడ అనలేదు. అలాంటిది మీరు ఆవిడ రోడ్డుని పట్టి కొట్టడానికి వెళ్ళిందని ఆవిడ ఇలా తిట్టింది, అలా తిడుతుంది, అలా ఆయన తిరిగిపోతూ అని చెప్తుందని మీరు ఎలాగ మీరు చెప్పగలుగుతున్నారు? నాకు అర్థం కాలేదు. ఆవిడ వింటే ఎంత బాధపడుతుంది తెలుసు కదా మీకు. వినే ఉంటుందిలేండి, కానీ నోరికి చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఆవిడ కూడా ఒక సామాన్య మనిషి. ధైర్యం, కొంతమంది ఆడవాళ్ళకి ధైర్యం చాలదు, నిజాలు బయట పెట్టడానికి కూడా ధైర్యం చాలదు. ఎందుకంటే సామాన్య ప్రజలు ఒప్పుకోరు. ఈ ఛానల్ నడిపే వాళ్ళు కూడా వీళ్ళు కొంతమంది సామాన్య ప్రజలే. వాళ్ళు కూడా అదో తోకంటిదో పులు అనుకొని ఇంకా ఒక్క మెసేజ్ అంతే చాలు, దాన్ని కథలుగా అల్లేసి చెప్తారు. అంటే మసాలా పూసి దానికి హాట్గా గుంటూరు కారము, ఆ కారం ఈ కారం కలిపి పచ్చళ్ళ తయారు చేసి ఇంకా ప్రజల్లోకి వెళ్తే చెవులు రెక్కించి వింటారనే ఆ వ్యూతో మరి కథలు అన్నీ చెప్తారు. ఏం అర్థం కాదు. మీకు రియాలిటీ ఉన్నట్టుగా ప్రచారం చేయడం రాదా? ఎప్పుడు బ్లేమ్ చేస్తూ, ఎప్పుడు విమర్శలు. మీరు వెళ్ళి కళ్ళతో చూసారా? కొన్ని కళ్ళతో చూసిన కూడా అబద్ధాలు. మీకే తెలుసా విషయం? కొన్ని కళ్ళతో చూసిన అబద్ధాలు, కొన్ని విన్నవి కూడా అబద్ధాలు. ఎన్నో ఉంటాయి, ట్విస్టులు ఎన్నో ఉంటాయి. ఎవరో చేస్తారు. పవన్ కళ్యాణ్ సినిమా చూస్తున్నారు కదా, ఆ పవన్ కళ్యాణ్ చిన్న బాబుని ఎత్తుకొని వెళ్ళినప్పుడు, వాళ్ళ అమ్మ ఎత్తుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆ బాబు ఇలా చూస్తాడు. పవన్ కళ్యాణ్ చేతితో గన్ను ఉంటుంది, గన్నుతో మా డాడీని చంపాడు, వీడిని చంపాలని లాస్ట్ పెద్ద అయిన వరకు వాడు వచ్చి రివెంజ్ తీసుకోవడానికి రెడీ అవుతాడు. కానీ అసలు కదా వాళ్ళ అమ్మ చెప్తాడు కదా. అంటే చూసింది తప్పు కాదు, ఆ బాబు చూసిందే తప్పు అనుకుంటాడు. గన్ను పెట్టుకున్నాడు, మా డాడీ మీద గన్ను పెట్టి చూంచాడు, కానీ చంపింది ఆ పిల్లాడే. ప్రపంచమంతా ఏమనుకుంటుంది? పవన్ కళ్యాణ్ చంపాడు అనుకుంటుంది. చూసారా? చూడటానికి వినడానికి చాలా తేడా ఉంటాయి, వినడానికి కూడా తేడాలు ఉంటాయి. ఒకడు ఏదో చెప్తాడు, ఇంకోటి ఇంకా చెప్తాడు. ఏటో 1,00,000 మనుషులు. ఎందుకంటే మనుషులు అందరూ గొప్పలు అనుకుంటారు. మాకంటే తెలివైన వాళ్ళు లేరు ప్రపంచంలో. మేము చాలా తెలివైన వాళ్ళు, మాకు వచ్చిన బుర్రలో ఆలోచనలు ఇంకెవరికి రావు, మేము చాలా ఉత్తమం అనుకుని ప్రతి ఒక్కరూ బోధనల మీద బోధనలు ఇస్తారు. బోధనల మీద ప్లస్ ఈ క్రిస్టియన్ పాస్టర్లు కూడా అసలు వాళ్ళు ఇంకేం ఆలోచించట్లేదు. తిన్న బైబిల్ వాక్యాలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు పిచ్చిలాగా. అవసరమేంటి? బైబిల్ వాక్యాలకి ఇక్కడ సంబంధం ఏముంది? అరే రియాలిటీ మాట్లాడండి అయ్యా, రియాలిటీ మాట్లాడండి, పాయింట్ మాట్లాడండి. ఎందుకు ఆ వాక్యాలతో మాకు పని? ఇక్కడ అభినయ దర్శన ఎక్కడ కూడా మీరు క్రిస్టియన్ అయిపోండి, మేము మీకు డబ్బు సహాయం చేస్తాం ఎక్కడ అనలేదు. ఒక్క బైబిల్ వాక్యం కూడా చెప్పలేదు.
అతనికి అవసరం లేదు. అతనికి ఒక్కటే, వాళ్ళు హిందూ అవనియండి, ఏ క్యాస్ట్ అయినా అవ్వనియండి, ఏ హై అవ్వండి, లో అవ్వండి, ఎవరైనా అవ్వండి, అక్కడ ఉంటున్న ప్రజలు అంతే. ప్రజల్ని చూశాడు, ప్రజల్ని డెవలప్ చేయాలి, ప్రజలకు సదుపాయాలు ఇప్పించాలి. అతని కోరిక ఒక్కటే. అది తప్పైపోయిందా? ఏ నా ఉద్దేశం అనుకోండి. అతను అలాంటి వాళ్ళు పొలిటికల్లో రావడానికి అర్హులు కారా? సినిమాలో యాక్ట్ చేశాడని మాత్రాన కాడా? పవన్ కళ్యాణ్ కూడా సినిమాలో యాక్ట్ చేశాడు అనకూడదు, కానీ మరి అతను 3 పెళ్ళాళ్ళు ఉన్నారు. అతనికి ఎందుకు జైల్లో పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? ఇతను 3 పెళ్ళాళ్ళు ఉండగానే వాళ్ళ భార్య చెప్పగానే ఇమీడియట్గా ఆ సాకుతో జైల్లో పెట్టారా? అతన్ని మొత్తుకుంటున్నాను, నేను డ్రామా చేయలేదు అని చెప్పినా కానీ అతను జైల్లో పెట్టేస్తారా? కొంచెం కూడా ఆలోచించరు అసలు. ఏ కోసం కూడా అంటే నాకు ఇక్కడ ఏమర్థమవుతుందంటే, కావాలని క్రిస్టియన్స్, పాస్టర్స్, లేకపోతే క్రిస్టియన్ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ మినిస్ట్రీలోకి రాకూడదు. మినిస్ట్రీ అంటే పొలిటికల్ లైన్లోకి రాకూడదు, అంతే. చూడండి, అందరూ ఒకలాగా ఉండరు. మిషనరీస్ సంగతి వేరు. ఇప్పుడున్న ఆ మిషనరీల మెంటాలిటీ అది వేరు. వాళ్ళు ఏంటంటే ఇండియాని గెలుచుకోవడానికే వచ్చారు, అంతేకాని వాళ్ళు ఇంకేదో చేసేద్దామని కాదు. బట్ ఇప్పుడున్న క్రిస్టియన్స్ కొంతమంది, నేను అందరు పాస్టర్ గురించి చెప్పట్లేదు, కొంతమంది క్రిస్టియన్స్ ఈవెన్ పాస్టర్లు అవ్వక్కర్లేదు, మామూలు మనుషులు కూడా, వాళ్ళు కూడా ఒకటే ఆలోచిస్తారు, అందరిలో ఈక్వాలిటీ తేవాలి. ఎందుకు మనుషులు ఒకరినొకరు కించపరుచుకుంటారు? నీ చిన్న క్యాస్ట్, నువ్వు పెద్ద క్యాస్ట్, నువ్వు హై క్యాస్ట్, ఎందుకు అసలు తేడాలు ఎందుకు చూపిస్తారు? అసలు ఆ తేడాలు చూపించి ఎందుకు అలా ప్రవర్తిస్తారు వ్యతిరేకంగా? మనుషులందరిలో ఒకటే రక్తం కదా, అందరూ ఇద్దరు నుంచి పుట్టే ఆదాము హవ్వ అనుకోండి, లేకపోతే మన హిందూ ప్రకారం మన రామాయణం మహాభారత తీసుకోండి, ఓకే. బట్ ఎందుకు ఇద్దరి నుంచి పుట్టిన వాళ్ళకి ఒకే రక్తం ఉన్నప్పుడు ఎలాగండి ఇన్ని తేడాలు వచ్చాయి క్యాస్ట్లన్నీ? ఏ ఒక్క పోలీసు ఆలోచించడు, ఏ ఒక్క మినిస్టర్ ఆలోచించరు, ఏ మనిషి ఆలోచించట్లేదు. అసలు అర్థం కావట్లేదు ఈ క్యాస్ట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ముర్రో అని ఎంత మొత్తుకున్నా కానీ ఎవరు కీన్గా అబ్జర్వ్ చేసి పిన్ పాయింట్ వరకు ఎవరు వెళ్ళటం లేదు. దీని మీద నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను. బాబు, క్యాస్ట్లు అనేవి లేవు. క్యాస్ట్ అనేది ఓన్లీ పని ప్రకారం పెట్టారే కానీ మనిషి రక్తంలో కానీ ఎటువంటి మనిషి శరీర అంగాలు ప్రతి అవయవం, ఇద్దరి అవయవాలు ఒకేలా ఉంటాయి. ఏ 10 మందిలో 10 మంది అవయవాలు కూడా ఒకే సైజు ఒకేలాగా ఉంటాయి. పుట్టుకతో అలాగే పుడతారు. ఒక రూపురేఖలు పై మారుతాయి, లోపల అవయవాలన్నీ ఒక్కలాగే ఉంటాయి, ఏ తేడాలు ఉండవు. అలాంటప్పుడు క్యాస్ట్లు ఏంటి? అదే గర్భం నుంచి పుడతారు ప్రతి ఒక్కరు, ఆకాశం నుంచి ఎవరు పడిపడరు. ఎందుకు మనుషులను అలా వేరే చేసి వీడవడబ్బా, వీడు లో క్యాస్ట్ వాడు, వీడు క్రిస్టియన్ పాస్టర్, వీడు దేవుడి ప్రసంగాలు చేసుకోకుండా ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూస్తున్నాడంటే అదేంటన్నమాట? ఎవరికైనా అధికారం ఉంది, ఎవరైనా పొలిటికల్లో రావచ్చు. అసలు నేను చెప్తే పాలిటిక్స్లో రావాలంటే సోషల్ బాగా చదవగలగాలి. సోషల్ చదవలేకపోయినా లా బాగా చదవాలి. అది చదవకపోయినా మొత్తం సొసైటీలో ఏం జరుగుతుందో అదంతా క్షుణ్ణంగా పరిశీలించాలి. దాని మీద ఉన్న అప్ టు డేట్ లా ఏం చెప్తుందో అది కూడా మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ గ్రహించగలిగి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పిఏ లెటర్ రాసిస్తే మినిస్టర్ చదివినంత ఆ పిఏకున్న జ్ఞానం నేను అనకూడదు, అందరి గురించి కాదు. పిఏకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది, ఎందుకంటే అతను డిక్టేట్ చేయాలి, అతనే అన్నీ చేయాలి, అతనే అన్నీ ఎప్పుడే ప్రోగ్రామ్స్ అన్నీ చెప్తూ ఉండాలి. సో జ్ఞానం ఎవరికి ఎక్కువ ఉంది? ఎంతమంది మినిస్టర్లు హైలీ ఎడ్యుకేటెడ్,
ఎంతమంది మినిస్టర్స్ హైలీ టాలెంటెడ్ చెప్పండి. మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి. అసలు అందరూ బాగా చదువుకున్న వాళ్ళు మినిస్టర్ అయ్యారా? ఇప్పుడు వస్తున్నారు మినిస్టర్ పొలిటిక్స్లోకి మంచి చదువుకున్న వాళ్ళు. కానీ ముందు ఎలా పడితే అలాగే వెళ్ళారు కదా రాజ్యాలు. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు వెళ్ళారు కదా రాజ్యాలు. సో అప్పుడు మాట ఉందండి. ప్రెసెంట్ సిచ్యువేషన్ మినిస్టర్ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు మొత్తం దేశాభివృద్ధి కోసం ఎంతో టెక్నాలజీ డెవలప్ చేస్తూనే పోతున్నారు. అతనికి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడానికి టైం లేదు. అది గ్రేట్. చంద్రబాబు నాయుడు గారు కూడా దేశాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్కు చాలా కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు, ఒక పక్క ముగ్గురు కృషి చేస్తున్నారు. అతనంతా ఎకనామిక్ కండిషన్స్ బాగా డెవలప్ చేయడానికి చూస్తారు. బట్ చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, క్యాస్ట్ మీద గొడవలు, ఇవేవి పోలే, అస్సలు పోలే. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మిడిల్ క్లాస్లో ఉన్న ఆఫీసర్స్. ఎందుకు చెప్తున్నానంటే, ప్లీజ్ దయచేసి ఆఫీసర్స్ కొంచెం ఆలోచించండి. 2 విధాలు ఆలోచించండి. పోనీ అతను చేశాడనుకోండి నాటకం, అది మీ వరకు తేడాకి అనుకోండి. నిజాన్ని పెద్ద ఆఫీసర్స్ వరకు ఈ విషయం వెళ్ళాలి. వాళ్ళు పట్టించుకోమని తర్వాత విషయం. ఓకే. ఇంకోటి, నా వైపు నుంచి నేను అబ్జర్వ్ చేసినంత, ఫస్ట్ వాళ్ళు అటాక్ చేసే వాళ్ళు వచ్చినప్పుడు కారు మీద అవి పెట్టినప్పుడు ఒక మనిషిని అయితే ఎత్తి పడేస్తారు. ఈలోపు పాస్టర్ గారు కాళ్ళు పట్టి ఇచ్చినప్పుడు ఈ పక్క ఆ ఊరు వాళ్ళంతా గోల చేస్తే ఆ గుండా వాళ్ళు, ఆ దొంగలు ఎవరో వచ్చిన వాళ్ళు, ఉగ్రవాదులు ఎవరో తెలీదు, అటాక్ చేసే వాళ్ళు అటు ఇటు చల్లా చెదరైపోయారు. ఈలోపు పాస్టర్ గారు బయటకు వచ్చి చెట్టు చాటును దాక్కున్నారు కనపడకుండా. అయినా కానీ వాళ్ళు ఆ సీన్ మాత్రం తీశారు, అది ఫోటోలో పెట్టారు. అది ఫోటోలో పెట్టగానే అక్కడ నిల్చొని నడుచుకొని వస్తున్నాడు అని. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యిందా? ఈ చిన్న లాజిక్ కూడా ఎవరికి ఆలోచనకు రాలేదా? పొన్న అలాగనుకున్నా. పొన్న అప్పుడు అటాక్ చేసి అతన్ని అక్కడే పడేసి అతనికి అన్ని కొట్టి అన్ని చేసి అన్ని గాయాలు చేశారు అనుకుందాం. ఓకే. అప్పుడు తీసుకెళ్ళారు. ఈ 2 సిచ్యువేషన్ మనం ఆలోచించవచ్చు. ఈ చిన్న చిన్న మైనర్ ఇవి ఉంటాయి కదా, ఇవి వీడియోకి రావు, అక్కడ తీసుకెళ్ళి కొట్టడం, ఇవన్నీ అందరూ ఎవరి వీడియో అంత దీనిగా పరిగెట్టి ఎవరు చేస్తారు, ఎవరి భయం వాళ్ళది, ఎవరు కొట్టేస్తారో, ఎవరు మా మీద అటాక్ చేస్తారని వాళ్ళు సీక్రెట్గా వీడియోస్ తీస్తారు కదా. అది కూడా ఆలోచించాలి. సో ఇంకోటి కూడా అవ్వచ్చు, ఆ చెట్టులో ఉన్నది ఈ కార్కి అసలు సంబంధమే లేదు, అది ఎప్పుడుదో అనుకోవచ్చు. దాని మీద యాడ్ చేసి వీడియోలో ఆ తీసేవాడు అలా చేశాడేమో, అటువైపు నుంచి వచ్చిన మనిషి అనేమో అలా తీసాడేమో. వీడియోలు ఎవరు తీస్తాడండి? సడన్గా అటాక్ అయితే ఎవరు తీస్తాడు వీడియో? ఆ వీడియో సడన్గా అటాక్ అయ్యి అన్నీ కొట్టి కారు ఇలా తిప్పేటప్పటికి ఇతను తీశాడు వీడియో. ఆ దెబ్బలకు కొట్టినప్పుడు ఇతను వీడియో తీశాడు. అది కూడా ఎగిరిపోయింది చేతిలోంచి. అందుకని అది ఇలా కదిలిపోయింది, పడిపోయింది అక్కడ. ఎందుకంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది, అసలు ఏం జరుగుతుందో తెలియకుండా. కానీ ఇంకా నెక్స్ట్ వీడియో వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు తీశారు. సో వాళ్ళ వీడియో వీళ్ళు తాలూకా తీశారు, ప్లాన్ చేశారని వీళ్ళు అనుకున్నారు. ఎవరు? ఆపోజిట్ వాళ్ళు. పోలీసులు కూడా అదే నమ్మారు. సో దయచేసి, నాకు జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు తడుతుంది. ఇలా జరిగి ఉంటుంది. పోనీ ఏది ఏమైనా చేసినా కానీ అంత పెద్ద తప్పైతే అభినయ దర్శనం ఏమీ చేయలేదు, ఎవరిని అక్కడ ఉత్తేజపరచలేదు. మీకు ఏ సదుపాయాలు ఉన్నాయో చెప్పండి, లేవో చెప్పండి, నేను ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ఇదే ప్రతి సంభాషణలో. అంతేగాని ఇప్పుడు మీరు అన్నట్టు ఓట్లు వేయమని కోరాడేమో, సపోజ్ ఓట్లు వేయమని కోరాడు, నన్ను గెలిపించండి, నేను మీకు అండగా ఉంటాను, నన్ను నాయకుడిగా ఎంచుకోండి, నేను మీకు చేస్తాను అన్నీ అన్నాడు అనుకోండి, తప్పు లేదు అందులో. ఎందుకంటే ప్రతి మినిస్టర్, ఏ మినిస్టర్ ఎవరి మీద తప్పులు చెప్పండి. మోదీ మీద కూడా బురద చల్లే వాళ్ళు ఉంటారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద బురదలు, వీళ్ళు వారి బురదలు, ఎన్ని చల్లుకోవట్లేదు, ఎన్ని నాటకాలు ఆడి మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద
ఆ, తోయట్లేదు? మరి వాళ్ళందరినీ ఎందుకు జైల్లో పెట్టట్లేదు? ఎన్ని మాటలు ఎంత దుర్భాషలాడతారు, వాళ్ళందరినీ ఎందుకు జైల్లో పెట్టరు? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పోస్ట్లో ఉన్నారనా? ఇతనేమో పాపం ఏ పోస్టు లేదు, ఒక సామాన్య మానవుడైనా. తప్పండి. మంచి పని చేయడానికి ఎవరికైనా సరే ఆపలేం మనం. మంచి పని చేస్తాను చెయ్యనివ్వండి. ముసుగులో గుద్దులాడుకొని ముసుగులో ఉండి తప్పులు చేస్తున్న వాళ్ళని పట్టుకోండి. మీకు ఎప్రిషియేషన్ ఎప్పుడు వస్తుందో ఆఫీసర్స్ తెలుసా? ఎప్రిషియేషన్ ఎప్పుడు వస్తుందంటే అతను అంతలా పాదయాత్రలు చేసి పై ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఎప్పుడైతే సరైన సమాధానం లేదో ఆ వీడియో పెట్టినప్పుడే మీరు అసలు ఆ చోటకి వెళ్ళి ఇది నిజమా అని మీరే నిలదీయాలి. యాక్చువల్గా మీరే నిలదీయాలి. ఎవరైతే అక్కడ ఎంపీ ఉన్నారో ఎవరు ఆ ఎంపీ మీద అధికారి ఎవరు, ఆ పిన్ పాయింట్ వచ్చే వరకు అది మీరు అసలు దాన్ని అలాగా ఇన్వెస్టిగేట్ చేస్తూ పోవాలి. ఇతను ఒక పాయింట్ మీద తెచ్చినప్పుడు. అంతేగాని కంప్లైంట్ చేశాడు కదని తిరిగి ఇతన్నే లోపల జైల్లో పెట్టడం, కస్టడీలో తీసుకోవడం, ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది మనుషులకి చాలా అన్యాయం అనిపిస్తుంది. అసలు ఒక మంచికి పూనుకున్న వాళ్ళని మీరు ఎల్లప్పుడూ మీరు కస్టడీలో తీసుకోవడం, జైల్లో తోయడం చేస్తున్నారే కానీ చెడు చేస్తున్న ప్రజలు ఎంతమంది ఉన్నారో ప్రపంచంలో, ఆ ప్రపంచం సంగతి ఎందుకులేండి, మన ఆంధ్రదేశాల్లో తెలుగు దేశాల్లో వాళ్ళని ఎవరిని జైల్లో పెట్టట్లేదు. ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. రామనోహర్ దాస్ బైబిల్ని ఎంత బూతులు తిడుతున్నాడు. ఇప్పుడు సపోజ్ నేను హిందీ అనుకోండి, నాకు హిందూ క్రిస్టియన్ ఏమీ లేదు. నేను అన్ని గ్రంథాలు అన్ని ధర్మాల నుంచి మంచి పాటిస్తాను, చెడును వదిలేస్తాను. ఎందుకంటే అప్పుడు ఎవరు రాశారో ఎందుకు రాశారో అని మనకు అనవసరం అండి. హిస్టరీ అనవసరం, పాస్ట్ అనవసరం. ప్రజెంట్ మనం సరిగ్గా బ్రతుకుతున్నాం లేదా, మానవత్వంతో ఉంటున్నాం లేదా, ప్రేమగా అందరితో ఉంటున్నాం లేదా, సరైన జడ్జిమెంట్ ఇస్తున్నాం లేదా, సరైన సొసైటీ నడుపుతున్నాము లేదా, సరిగ్గా నడుపుతున్నానేమో, ఇదే మన డ్యూటీ, ఇదే చూసుకోవాలి. అంతేగాని ఎప్పుడో జరిగిపోయిన పట్టుకొని నిలబడి ఎందుకు దెబ్బలాట్లు పోట్లాట్లు దాన్ని చర్చలు ఎందుకు? అసలు అనవసరం టైం వేస్ట్. ఇప్పుడు ఉన్న మనిషి పాపం ఎంత కష్టపడుతున్నాడు లోపల ఉండి, అతనికి అంత పనిష్మెంట్ అవసరమా? రామ్మోహన్ దాస్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మీ బైబిల్ బొంకు, నేను అంటాను రామాయణ రంకు, భారతం బొంకు అంటే హిందువులందరికీ ఎలా ఉంటుంది? అసలు రామాయణం అనేదే లేదు, భారతం అనేదే లేదు, అంత రంకు బొంకు అంటే ఎలా అనిపిస్తుంది? ద్రౌపది 5 మందితో వ్యభిచారం చేసింది. ఎందుకంటే హిందూ సనాతన ధర్మం ప్రకారం ఒకే భార్య ఒకే భర్త కదా, మరి తన్నేమనాలి? ఇలా తీస్తే ఎన్నో వస్తాయండి కథలు. అప్పుడు కథలు అది ఎందుకో వాళ్ళు రాసిన వాళ్ళకే తెలుసు. మనం అప్పుడు బ్రతికిలేము, అప్పుడు పుట్టలేదు, వాళ్ళు చచ్చిపోయారు, మనకి తెలియదు, ఏ నిజాలు తెలియదు. కాబట్టి వాటి గురించి అసలు ఎత్తకూడదు దయచేసి. ఎప్పుడు మీరు మనుషుల్లా మారుతారు నాకు అర్థం కాదు. రాక్షసత్వమే ఉండిపోయింది ఇంకా మనుషుల్లో. ఒక మనిషిని ఇంకో మనిషిలాగే ఆలోచించండి, అన్ని వైపుల నుంచి ఆలోచించండి. అంతేగాని ఎవరో మీ మీద ప్రెషర్ పెట్టారు కదా, వాడు జైల్లో తోసారా, వాడిని అరెస్ట్ చేసారా అంటే చేసేయకూడదు. మీ డ్యూటీ మీరు చేయండి ప్లీజ్. పోలీస్ కమిషనర్ గారు, పోలీస్ గారు, మీకు ఒక రిక్వెస్ట్, మీరు వెళ్ళి అతను ఎక్కడెక్కడైతే పాదయాత్ర చేసి అవన్నీ ఆఫీసర్లు మీరు చెప్పాడో ఒకసారి వెళ్ళి చూడండి. అది యాక్చువల్ ఎంక్వైరీ, యాక్చువల్ డ్యూటీ మీద అది చేయాలి. కానీ మరి మీరు ఎవరు ప్రెషర్ మీద చేశారో, మీ మట్టు చేశారో, అతని మీద అభియోగం పెట్టి లోపల తోసేశారు అతన్ని. ఆవిడ భార్య కూడా వచ్చింది, ఆవిడ భార్య కూడా పశ్చాత్తాపడి, భార్య అంటే అదే భార్య, నిజమైన భార్య. భర్త ఎన్ని తప్పులు చేసినా మన్నించి మళ్ళీ దగ్గర తీసుకునేది అసలైన భార్య. ఆ వాల్యూ మీకు తెలియట్లేదా? భర్త ఎన్ని తప్పులు చేసినా, అయ్యో నా భార్య నా కోసం ఎంత సాక్రిఫైస్ చేసింది, ఎంత నా కోసం వెయిట్ చేస్తుందని భర్త పశ్చాత్తాపడి మళ్ళీ సరైన జీవితం జీవిస్తానని ఒక ఇది తీసుకున్నప్పుడు అది అతనిలో మార్పు, అది మంచిది కాదా? మనిషిలో ఉన్న మంచి శాతం వెతకండి, చెడు వదిలేయండి. చెడు ప్రతి మనిషి చేస్తాడు, ఆ చెడు వదిలేయండి.
ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఎంత మంచిగా ఉన్నాడో అది చూసుకోండి. ఆ పాతదే పట్టుకుని నిలబడితే అప్పుడు అనొచ్చు, అప్పుడు మీరు జైల్లో పడేసినా పర్వాలేదు. కానీ అతను ఇప్పుడు పశ్చాత్తాపడతాడు. మీరు అతనికి ఒక ఛాన్స్ ఇవ్వండి, బయట విడిచిపెట్టి. అతను పశ్చాత్తాపడతాడు. అతను గంటపదంగా చెప్తున్నాడు, గంట కొట్టినట్టు చెప్తున్నాడు, గట్టిగా బల్ల గుద్ది చెప్తున్నాడు, బాబు నేను నాటకం కాదు. 10 సార్లు నేను ఆ వాయిస్, ఆ కంఠంలో ఆ కాన్ఫిడెన్స్ వింటున్నాను. మీకు ఆ అబ్జర్వేషన్ లేదా? ఆ కాన్ఫిడెన్స్ మీరు గ్రహించట్లేదా? కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, నేను నాటకం ఆడే పని నాకు లేదు, నేను ఓన్లీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి సదుపాయం చూశాను అంతే. వాళ్ళకి ఏం సదుపాయం ఉందో లేదో గ్రహించాను. వాళ్ళ డెవలప్మెంట్ కోసమే నేను పాటుపడుతున్నాను, ఆ దిశలోనే నేను వెళ్తున్నానని కూడా చెప్తున్నాడు. అంతకంటే ఇంకేం కావాలండి మీకు? అదొక పెద్ద చెడ్డ అయిపోయిందా? అలాగైతే రామదాస్ పడేయండి జైల్లో తీసుకెళ్ళి. వాడు ఎక్కడికి వెళ్ళినా సరే బైబిల్ తిడతాడు, మతాలు కల్లోలు సృష్టిస్తాడు. అందుకే క్రిస్టియన్స్ కోపం వస్తుంది. క్రిస్టియన్స్ ఎప్పుడు హిందువులు దూషిస్తారు. ఎందుకంటే క్రిస్టియన్స్కి ఒకటి ఉంది, హిందూ గుడిలోకి కూడా వెళ్తారు, మస్జిద్లోకి వెళ్తారు, గురుద్వారాలోకి వెళ్తారు, అన్ని చోట్లకి వెళ్తారు, కానీ ఎవరిని దూషించరు. అది మీరు గ్రహించండి. కానీ హిందూస్ మాత్రం, అందరికీ నేను అనట్లేదు, ఇలాంటి చెత్త పండితులు ఎందుకో నోరు జారేసి పొగరగా అంత బూతులు, మరియం గురించి అంత బూతు మాట్లాడంటే వాడు పుట్టగట్టుతుండవు. ఏంటది? ఎవడొచ్చి పడుకుని కంటే బైబిల్లో నిజంగా రాసిన వాడు ఇప్పుడు బ్రతుకుంటే మాత్రం వాడిని మొక్కలుగా చీరేసి కాకులకి గద్దలకి ఎగలేసేవాడేమో. తప్పు. బైబిల్ దూషిస్తే మీరు ప్రతి గ్రంథాన్ని దూషించాల్సి వస్తుంది. రామాయణాన్ని పూర్తిగా దూషించాల్సి వస్తుంది, భగవద్గీతని పూర్తిగా దూషించాల్సి వస్తుంది, మహాభారతాన్ని భగవద్గీత కాదు, భారతాన్ని మహాభారతాన్ని పూర్తిగా దూషించాల్సి వస్తుంది. అదొకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రతి గ్రంథంలో కొంత చెడు ఉంది, కొంత మంచి ఉంది. అది చెడంతా పాత యుగంలో అయిపోయింది, జీసస్ రాకముందు. జీసస్ వచ్చిన తర్వాత కొత్త నిబంధన వచ్చింది. దాని ప్రకారం 10 రూల్స్ వచ్చాయి. మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఉండాలి, ఏంటంటే పాటించాలి. ఈవెన్ డైవర్స్ కేసులో కూడా అది నిజాయితీగా రాస్తుంది. భార్య బ్రతికుండగా ఇంకో పెళ్లి చేయడానికి లేదు, భార్య చనిపోతే కానీ. ఒకరి పెళ్ళైనా కానీ అది పెళ్ళి అనిపించుకోదని. క్రిస్టియానిటీలో సేమ్ సనాతన ధర్మంలో ఎలాగుందో అదేవిధంగా క్రిస్టియానిటీలో కూడా ఉంది. ఏ విధంగా మీరు క్రిస్టియానిటీని మీరు దూషిస్తారు? క్రిస్టియన్లు ఎప్పుడు ఎవరి చెడు కోరరండి. క్రిస్టియానిటీలో ఒకటే ఉంది, వాళ్ళందరినీ ఈక్వల్గా చూస్తారు. ఎవరికి వాళ్ళకి హెచ్చు తగ్గులు ఉండవు. రెడ్డి అని పెద్దగా, మాలని చిన్నగా, మాదికులని చిన్నగా, లేకపోతే ఇంకా ఏదో క్యాస్ట్ చిన్నగా అసలు చూడరాలు. వాళ్ళకి ఇదే రాదు, వాళ్ళ థాట్ రాదు. వాళ్ళందరినీ ఈక్వల్గా చూస్తారు, ఈక్వల్గా వాల్యూ ఇస్తారు. వాళ్ళ ఆఫీసర్లు చిన్నవాడైనా అదే వాల్యూ ఇస్తారు, పెద్దవాడైనా అదే వాల్యూ ఇస్తారు, అంతే గౌరవం ఇస్తారు. వచ్చిందల్లా నేను మ్యాక్సిమం చెప్తున్నాను, మ్యాక్సిమం ఇది హిందూస్లోనే నేను చూశాను. కొంతమంది ఉంటారు వాళ్ళ మంచి వాళ్ళని నన్ను ఈ చెడ్డగా ఆలోచించే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. సో పోలీస్ కూడా మంచివాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ అంతరాత్మ అనుకుంటుంది ఇది తప్పేమో, ఇది కాదేమో అని. కానీ వాళ్ళు బయటికి రాలేరు, వాళ్ళు చెప్పుకోలేరు. దయచేసి వాళ్ళ మాటలు కూడా వినండి ఒకసారి. కొంతమంది మంచి కూడా చెప్తుంటారు, కొంతమంది చెడు చెప్తారు. చెడు వదిలేసి మంచి పట్టుకొని దాన్ని ఎంక్వైరీ చేయండి. అది మీద మంచి అవ్వచ్చు, ఇది మంచి వరకే కదా, ఇది చెడుకైతే దారి తీయట్లేదు. ఏ మత అల్లకల్లోనూ అసలు సృష్టించలేడని నాకు గంట పదంగా నేను చెప్పగలను. మత అల్లకల్లోనూ ఇక్కడ అసలు క్వశ్చనే లేదు. అతను ఓన్లీ డెవలప్మెంట్కి చూశాడు అంతే. నేను అంతవరకే చెప్తున్నాను. యాక్టింగ్ అంటారా? యాక్టింగ్లో ఎన్టీ రామారావు గారు అతను మినిస్టర్ అయ్యారు యాక్టింగ్ చేస్తూ. అతను ఎలా యాక్టింగ్ చేసేవాడో తెలుసు కదా. అభినయ్ దర్శన్తో కంపేర్ చేయాలి. అభినయ్ దర్శన్ జస్ట్ 2-3 తీశాడు, కానీ అతను పాస్టర్గా మారాడు, మంచిగా మారాడు. నన్ను తప్పు పట్టొద్దు. ఎన్టీ రామారావు
అంతం ఎలాగైందో తెలుసు కదా. అతని భార్యని విడిచిపెట్టి ఆవిడతో పార్వతితో ఉండడం అది ఎంతవరకు? మరి మీరు అతన్ని జైల్లో పెట్టారా? పెట్టలేదు కదా. మరి ఇతన్ని ఎందుకు పెట్టారండి? అతను మినిస్టర్ కూడా చేశారు. దేశానికి మంచి చేస్తున్నప్పుడు మనం మంచిగా చూడాలి అంతే. అతని పర్సనల్ లైఫ్ ఏదైతే మనకు అనవసరం. అది వాళ్ళు మీకు పర్సనల్ లైఫ్ని దిద్దాలనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, పర్సనల్గా వాళ్ళతో మాట్లాడండి. అమ్మ మీరిద్దరు ఎందుకు విడిపోయారు, ఏమైంది మీకు, మీ ప్రాబ్లమ్స్ చెప్పండి అని కౌన్సిలింగ్ చేయండి, వాళ్ళు కలపడానికి ట్రై చేయండి. అంతేగాని చండాలంగా చాలా అసహ్యంగా వాళ్ళ గురించి మాట్లాడటం మానుకోండి దయచేసి. ఆ బుద్ధి మన ఆంధ్రాలో తప్ప ఇంకెక్కడ లేదు. అలాగే చిలక పలుకులు మాట్లాడి, చిలువల పలుకులు ఏవోవో గుచ్చి మాట్లాడి, ఇంకా పించి చేస్తూ మాట్లాడటం అది మానండి. ఏ మగాడు ఏ ఆడదాయి ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు పవిత్రంగా లేరు. ఇలా వేలు చూపిస్తే 4 వేలు మనకు చూపిస్తాయి. కాబట్టి ఏ ఒక్కడో ఒక్కడిని వేలు చూసి చూపించడం లేదు. అతను ఎంత మంచి ఇప్పుడు సొసైటీకి చేస్తున్నాడా అదొక్కటి చూడండి. ఎంత మంచిగా ఉపయోగపడుతున్నాడా దేశానికి అదొక్కటి చూడండి. ఎంత మంచిగా అతను మనుషులు తీర్చిదిద్దుతున్నాడా, అల్లకొల్లం రేపుతున్నాడా, లేకపోతే మంచిగా తీర్చిదిద్దుతున్నాడా అది చూడండి. అతను మతపరంగా అయితే నేను ఇప్పటికొచ్చి నేను అతని నోటితో వినలేదు. మతపరంగా ఒకటే మాట అంటాడు, అందరు మతాలు ఒకటే, అన్ని మతాల్లో నుంచి మంచి నేర్చుకోవాలి, చెడుని వదిలేయాలి అదే చెప్తాడు. నేను అదే విన్నాను. సో దయచేసి మీకు నా ప్రార్థన, ఒకవేళ దయచేసి మీ నా మాటలతో ఏమైనా మంచి మీకు కనిపిస్తే ఒక్కసారి మంచి అతని గురించి ఆలోచించండి, అతను రిలీజ్ చేయండి. ఆవిడ భార్య చాలా ఏడుస్తుంది. ఆవిడ భార్య కూడా చేసిన తప్పుకి ఏమైనా ఆవిడ వైపు నుంచి ఏమైనా తప్పు ఉండొచ్చు, అభినయ వైపు నుంచి కూడా తప్పు ఉండొచ్చు. అది వదిలేండి, అది వాళ్ళ పర్సనల్ లైఫ్. అది పర్సనల్ లైఫ్ని వాళ్ళు దిద్దడానికి వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మీకేమైనా ఛాన్స్ వస్తే వాళ్ళని కలపడానికి ట్రై చేయండి. అది మీకు పుణ్యంగా ఉంటుంది, మంచి పేరు కూడా వస్తుంది. అది మనుషులు మార్చాలంటే తప్పులు చేసేవాడిని తప్పుల్ని వదిలించడం, మళ్ళీ మంచి వైపు తిప్పడం, అదే మనిషి చేయాలి. దయచేసి నా మాటలు మన్నించి అభినయ దర్శన్ గారిని, ఆ బాబుని విడిచిపెట్టండి. అతను ఏ తప్పు చేయలేదు నాకు అనిపిస్తుంది. దయచేసి నాటకం ఆడినా అది పెద్దవాళ్ళ వరకు, అది నాటకం ఆడితే ఇన్ కేస్ అది పెద్దవాళ్ళ వరకు మెసేజ్ తీసుకెళ్ళేవాడు కానండి. లేదంటే ఇంకొక కోణం నుంచి ఆలోచించండి. కానీ అతని వైపు నుంచి నాకు ఏమాత్రం నేరం నాకు కనపడలేదు. నమస్కారం.